స్పీచ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మనమెందుకు వీటిని నేర్చుకోవాలి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో ఏముంటాయి అంటే, ఇందులో 5 రూల్స్ ఉంటాయి. ఈ 5 రూల్స్ పైన చక్కటి అవగాహన కలిగి ఉన్నట్లయితే అంత చక్కగా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలం. మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటలను 2 విధాలుగా చెప్పవచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటలను 2 విధాలుగా చెప్పవచ్చు. నంబర్ 1 డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యం. నంబర్ 2 ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష వాక్యం. డైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష వాక్యం, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం. డైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష వాక్యం. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. యాక్చువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ద వర్డ్స్ ఆర్ పుట్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా వారి మాటల్లోనే చెబితే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవి ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచబడతాయి. దేర్ ఆర్ 2 parts ఇన్ డైరెక్ట్ స్పీచ్. నంబర్ 1 రిపోర్టింగ్ పార్ట్. నంబర్ 2 రిపోర్టెడ్ పార్ట్. దేర్ ఆర్ 2 parts ఇన్ డైరెక్ట్ స్పీచ్. నంబర్ 1 రిపోర్టింగ్ పార్ట్, నంబర్ 2 రిపోర్టెడ్ పార్ట్. డైరెక్ట్ స్పీచ్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి రిపోర్టింగ్ పార్ట్, 2 రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెబుతుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. రిపోర్టింగ్ పార్ట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారో చెప్పేది. రిపోర్టెడ్ పార్ట్ అంటే ఏమి మాట్లాడారో చెప్తుంది. ఇది సాధారణంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, నాయుడు సెట్టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే. ఈ వాక్యాన్ని బాగా గమనించినట్లయితే నాయుడు సెట్టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. ఐఎమ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. సెట్టు అనేది రిపోర్టింగ్ వర్బ్. నాయుడు సెట్టు నిహాలి ఐఎమ్ ఆన్ ద వే. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే నాయుడు సెట్టు నిహాలి అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. ఐఆమ్ ఆన్ ద వే అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. సెట్టు అనేది రిపోర్టింగ్ వర్బ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే సెడ్ us we can help you. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దే సెడ్ us అనేది రిపోర్టింగ్ పార్ట్ అవుతుంది. we can help you అనేది రిపోర్టెడ్ పార్ట్ అవుతుంది. దే సెడ్ us we can help you. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే రిపోర్టింగ్ పార్ట్ ఏంటి అంటే దే సెడ్ us అనేది రిపోర్టింగ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ ఏంటంటే we can help you అనేది
రిపోర్టెడ్ పార్ట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపోర్టెడ్ పార్ట్లోని వాక్యము ఏ టెన్స్లోనైనాను ఏ రూపంలోనైనాను ఉండొచ్చు. రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి వాక్యము ఏ టెన్స్లోనైనా లేదా ఏ రూపంలోనైనా కూడా ఉండొచ్చు. టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు, పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు, ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు. ఏ టెన్స్లోనైనా ఉండొచ్చు లేదా ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఎసర్టివ్ సెంటెన్స్ కావచ్చు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావచ్చు, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండొచ్చు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉండొచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్, పరోక్ష వాక్యం. ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. ఇట్ గివ్స్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటలలోకి మార్చి చెప్పడం. స్పీకర్ చెప్పిన మాటలను యథావిధంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పరోక్ష వాక్యం. ఇట్ గివ్స్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద స్పీకర్స్ యాక్చువల్ వర్డ్స్. స్పీకర్ చెప్పిన మాటలను యథాతథంగా కాకుండా మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ఎగ్జాంపుల్, నాయుడు టోల్ నిహాలి దట్ హీ వాజ్ ఆన్ ద వే. చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. నంబర్ 1, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్. నంబర్ 2, omission of punctuation marks. Number 3, change of personal pronouns. Number 4, change of tense in the reported part. Number 5, pointer words, words referring to nearness in terms of time and place. Changes in reported speech. Number 1, change of reporting verb. అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలెను. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అంటే రిపోర్టింగ్ వర్బును మార్చవలెను. నంబర్ 2, ఓమిషన్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలెను. ఓమిషన్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే విరామ చిహ్నాలను తొలగించవలెను. నంబర్ 3, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను. చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలను స్పీకర్ మరియు లిజనర్కు అనుగుణంగా మార్చవలెను. నంబర్ 4, చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను. చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం యొక్క టెన్స్ను మార్చవలెను. నంబర్ 5, పాయింటర్ వర్డ్స్, వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ అంటే సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలెను. పాయింటర్ వర్డ్స్, వర్డ్స్ రిఫరింగ్ టు నియర్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ సమయాన్ని మరియు ప్రాంతాన్ని సూచించే పదాలను మార్చవలెను. చేంజెస్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రూల్ నెంబర్ 1 గురించి తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1లో టెన్సెస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ అవుతాయో చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ చేంజెస్ ఇన్ టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. రూల్ నెంబర్ 1, చేంజ్ ఆఫ్ ద టెన్స్ అండ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేసరికి సింపుల్ పాస్ట్గా అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్
డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారితే సింపుల్ పాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ద గర్ల్ సెడ్ ఐ లైక్ స్వీట్స్. ఆ బాలిక చెప్పెను నాకు స్వీట్స్ ఇష్టం. ఈ వాక్యం ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ద గర్ల్ సెడ్ ఐ లైక్ స్వీట్స్. ఆ బాలిక చెప్పెను నాకు స్వీట్స్ ఇష్టం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టమని చెప్పాను. ఆ బాలిక తనకు స్వీట్స్ ఇష్టమని చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ద గర్ల్ సెడ్ అనేది అలాగే ఉంది. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ని మనం యాడ్ చేసినాం. తర్వాత ఐ లైక్ స్వీట్స్ అనేది లైక్ అనేటువంటి వర్బుని ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్కు చేంజ్ చేసినాం. లైక్ ఏమైంది? లైక్ కూడా అయింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ద గర్ల్ సెడ్ దట్ షీ లైక్డ్ స్వీట్స్. ఈ విధంగా చేంజ్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్. ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను. షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్. ఆమె చెప్పింది నేను వంట చేస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. ఆమె వంట చేస్తున్నానని చెప్పింది. ఆమె వంట చేస్తున్నానని చెప్పింది. ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే షీ సెడ్ ఐఎమ్ కుకింగ్ ఫుడ్ అని డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే షీ సెడ్ దట్ షీ వాజ్ కుకింగ్ ఫుడ్. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ను యాడ్ చేసినాము. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి యామ్ అనేది ఏమవుతుంది? వాజ్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్. హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్. నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను. నేను ఈ నవలను చదివాను అతను చెప్పాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రీడ్ దట్ నావెల్. నేను ఆ నవలలు చదివానని అతడు చెప్పాను. నేను ఆ నవలలు చదివానని అతడు చెప్పాను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యంలో చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ ఐ హ్యావ్ రీడ్ దిస్ నావెల్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ రీడ్ దట్ నావెల్. ఈ వాక్యంలో దట్ అనే కంజంక్షన్ను యాడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ నుండి పాస్ట్ పర్ఫెక్ట్కు మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ ఏమవుతుంది అంటే హ్యాడ్గా మారుతుంది. హ్యావ్ ఏమైంది? హ్యాడ్గా మారింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను చెప్పెను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. అతను చెప్పెను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటాను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను. హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. అతను నేను తరాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటానని చెప్పాను.
ఈ వాక్యాన్ని గమనించినట్లయితే హీ సెడ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అని డైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్. హీ సెడ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏజెస్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తున్నాం కాబట్టి హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా మారింది. హ్యావ్ బీన్ అనేది ఏమైంది? హ్యాడ్ బీన్గా మారింది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, క్యాన్ కుడ్ అవుతుంది. విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్గా మారుతుంది, మే మైట్గా మారుతుంది, క్యాన్ కుడ్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్. రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్. రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది. రాము చెప్పాడు రాత్రి గుర్రం చనిపోయింది. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు. రాత్రి గుర్రం చనిపోయిందని రాము చెప్పాడు. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్కు మార్చేసరికి చేంజెస్ ఏం జరిగాయి అంటే రాము సెడ్ ద ఆర్స్ డైడ్ ఇన్ ద నైట్ అనే డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి రాము సెడ్ దట్ ద ఆర్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్. డైడ్ కాస్త హ్యాడ్ డైడ్గా మారింది. డైడ్ ఏమైంది? హ్యాడ్ డైడ్గా మారింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్. హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్. అతడు చెప్పెను అపర్ణ నాట్యమాడుతూ ఉండెను. అతడు చెప్పెను అపర్ణ నాట్యమాడుతూ ఉండెను. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. అపర్ణ నాట్యమాడుతూ ఉండెనని అతడు చెప్పెను. అపర్ణ నాట్యమాడుతూ ఉండెనని అతడు చెప్పెను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చితే చేంజెస్ ఏం జరిగాయి అంటే హీ సెడ్ అపర్ణ వాజ్ డాన్సింగ్ అనే ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే హీ సెడ్ దట్ అపర్ణ హ్యాడ్ బీన్ డాన్సింగ్. వాజ్ కాస్త హ్యాడ్ బీన్గా మారింది. వాజ్ ఏమైంది? హ్యాడ్ బీన్గా మారింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విల్, షెల్, మే, క్యాన్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారిస్తే ఏ విధంగా మారుతాయి అంటే విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, క్యాన్ వచ్చేసి కుడ్గా మారుతుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ సెడ్ ఈ షెల్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. అతడు చెప్పెను నేను సోమవారం హైదరాబాద్లో ఉంటాను. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ హీ షుడ్ బీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. నేను సోమవారం హైదరాబాద్లో ఉంటానని అతడు చెప్పాను. హీ సెడ్ రానా విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అతడు చెప్పెను రానా సాయంత్రం వస్తాడు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఈ సెడ్ దట్ రానా వుడ్ కమ్ ఇన్ ద ఈవినింగ్. రానా సాయంత్రం వస్తాడని
అతడు చెప్పెను. ద టీచర్ సెడ్ ఉదయ్ మే పాస్. టీచర్ చెప్పెను ఉదయ్ పాస్ కావచ్చు. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ద టీచర్ సెడ్ దట్ ఉదయ్ మైట్ పాస్. ఉదయ్ పాస్ కావచ్చని టీచర్ చెప్పెను. హీ సెడ్ ఐ కెన్ జంప్ ఓవర్ ద వాల్. అతడు చెప్పెను నేను గోడపై నుండి దూకగలను. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ కుడ్ జంప్ ఓవర్ ద వాల్. నేను గోడపై నుండి దూకగలనని అతడు చెప్పెను. ఈ ఎగ్జాంపుల్స్ కనుక గమనించినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఏ విధంగా చేంజెస్ అవుతాయంటే విల్ వుడ్ గాను, షెల్ షుడ్ గాను, మే మైట్ గాను, క్యాన్ కుడ్ గాను మారడాన్ని మనం బాగా గమనించవచ్చు. ఇంతవరకు డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా వీటన్నింటినీ ఓసారి గుర్తు చేసుకుందాం. డైరెక్ట్ స్పీచ్లో V1 V1Sగా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో V2 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V1 V1Sగా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో V2 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V2 ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో యామ్ ఈజ్ ఆర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డూ డజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డూ డజ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో డిడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో యాడ్ ప్లస్ V3 ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా యాడ్ ప్లస్ V3నే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ బీనే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డన్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ డన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్ డనే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్, విల్, క్యాన్, మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్, వుడ్, కుడ్, మైట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్ కానీ, విల్ కానీ, క్యాన్ కానీ, మే కానీ వీటిలో ఏది ఉంటే దానికి పాస్ట్ రూపం అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో వస్తుంది. ఒకవేళ షెల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ వస్తుంది. విల్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ వస్తుంది. క్యాన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ వస్తుంది. మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ వస్తుంది. షెల్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్ హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో క్యాన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది.
డైరెక్ట్ స్పీచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో కెన్ హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్ హ్యావ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో మే హ్యావ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్ హ్యావ్ వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఎప్పుడే కానీ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్పీచ్లో విశ్వసత్యాలు, సామెతలు, విజ్ఞాన సత్యాలు, సూక్తులు వచ్చి ఉంటే వాటిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఎలాంటి మార్పులు అందులో చేయరాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తామంటే చూడండి. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ విధంగా ఎలాంటి మార్పులు చేయకుండా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వివేకానంద సెడ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చెప్పాలి అంటే వివేకానంద సెడ్ దట్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఈ విధంగా ఎలాంటి మార్పులు లేకుండా చెప్పాలి. ఇక్కడ చేసిన మార్పులు ఏంటి? మనం ఓన్లీ కంజక్షన్ మాత్రమే యాడ్ చేసి చెప్పాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రూల్ నంబర్ 2, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. రూల్ నంబర్ 2, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇందులో 3 రూల్స్ ఉంటాయి. ముందుగా మొదటి రూల్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యం. రిపోర్టెడ్ పార్ట్ అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యం. రిపోర్టెడ్ పార్ట్లో ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, వి, అజ్, అవర్, అవర్స్, అవర్జల్స్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి మార్చాలి. రిపోర్టెడ్ పార్ట్లో ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, వి, అజ్, అవర్, అవర్స్, అవర్జల్స్ ఈ పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించి మార్చాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐఎమ్ హ్యాపీ. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే హీ సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ టు హిమ్ మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే షీ టోల్డ్ హిమ్ దట్ హర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఈ ఎగ్జాంపుల్స్ గాన మనం గమనించినట్లయితే మనం ఏమనుకున్నాం? రిపోర్టెడ్ పార్ట్లో అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యంలో ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్, వి, అజ్, అవర్, అవర్స్, అవర్జల్స్ ఇలాంటి పదాలు ఉంటే స్పీకర్ను అనుసరించాలి అనుకున్నాం. కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్స్ను బాగా గమనించినట్లయితే మనం మొదటి వాక్యంలో ఐ అనే ప్రొనౌన్ ఉంది, రెండో ఎగ్జాంపుల్లో మై అనే ప్రొనౌన్ ఉంది. రెండు కూడా స్పీకర్ను అనుసరించడం వలన మొదటి ఎగ్జాంపుల్లో ఐ హీగా మారింది, రెండో ఎగ్జాంపుల్లో మై అనేది హర్గా మారిపోయింది. ఈ విధంగా చేంజెస్ చేస్తూ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. నంబర్ 2, రిపోర్టెడ్ పార్ట్లో యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చి చెప్పాలి. నంబర్ 2, రిపోర్టెడ్ పార్ట్లో యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చి చెప్పాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ టు హర్ యూ క్యాన్ గో. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పాలి అంటే హీ టోల్డ్ హర్ దట్ షీ కుడ్ గో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ టు హిమ్ యూ డూ యువర్ సెల్ఫ్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే షీ టోల్డ్ హిమ్ దట్
he did himself. ఈ ఎగ్జాంపుల్స్ని మనం బాగా గమనించినట్లయితే మనమేమనుకున్నాం, రిపోర్టెడ్ పార్ట్లో యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్ ఇలాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించి మార్చి చెప్పాలి అనుకున్నాం. మొదటి ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే హీ సెడ్ టు హర్ యు క్యాన్ గో. ఈ వాక్యంలో హర్ అనేది లిజనర్. రిపోర్టెడ్ పార్ట్లో యు ఉండడం చేత యు అనే ప్రణౌను లిజనర్ను అనుసరించడం వల్ల ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పటికీ షీగా మారిపోవడాన్ని మనం బాగా చూడొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో షీ సెడ్ టు హిమ్ యు డూ యువర్ సెల్ఫ్. ఈ వాక్యంలో హిమ్ అనేది లిజనర్. ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్లో యువర్ సెల్ఫ్ ఉండడం చేత యువర్ సెల్ఫ్ అనేది లిజనర్ను అనుసరించడం వల్ల యువర్ సెల్ఫ్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హిమ్సెల్ఫ్గా మారిపోవడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నంబర్ 3, రిపోర్టెడ్ పార్ట్లో హీ, హిమ్, హీజ్, హిమ్సెల్ఫ్, షీ, హర్, హర్స్, హర్సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్వ్స్. ఈ పదాలలో ఏ పదం వచ్చినా ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. రిపోర్టెడ్ పార్ట్లో హీ, హిమ్, హీజ్, హిమ్సెల్ఫ్, షీ, హర్, హర్స్, హర్సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్వ్స్. ఈ పదాలలో ఏ పదం వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ సెడ్ హీ ఈజ్ గుడ్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే ఐ సెడ్ దట్ హీ వాజ్ గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ దే డిడ్ దేర్ వర్క్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి అంటే షీ సెడ్ దట్ దే హ్యాడ్ డన్ దేర్ వర్క్. ఈ ఎగ్జాంపుల్స్ని మనం బాగా గమనించినట్లయితే మనం ఏమనుకున్నాం, రిపోర్టెడ్ పార్ట్లో హీ, హిమ్, హీజ్, హిమ్సెల్ఫ్, షీ, హర్, హర్స్, హర్సెల్ఫ్, ఇట్, ఇట్స్, ఇట్సెల్ఫ్, దే, దెమ్, దేర్, దేర్స్, దెమ్సెల్వ్స్. ఈ పదాలలో ఏ పదం వచ్చినా ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అనుకున్నాం. కాబట్టి మొదటి ఎగ్జాంపుల్ గమనించినట్లయితే రిపోర్టెడ్ పార్ట్లో హీ అనే ప్రొనౌన్ ఉండడం చేత దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చెప్పేటప్పుడు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కూడా అందులో రిపోర్టెడ్ పార్ట్లో దే అనే ప్రొనౌన్ ఉండడం చేత దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు ఎలాంటి మార్పులు లేకుండానే మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడితో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో రూల్ నెంబర్ 2 గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. రూల్ నెంబర్ 2లో డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ప్రొనౌన్స్ని ఏ విధంగా మారుస్తామంటే ఇందులో 3 రూల్స్ ఉన్నాయి. మొదటి రూల్ ఏంటంటే స్పీకర్ను అనుసరిస్తూ ప్రొనౌన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం. అలాగే నంబర్ 2 వచ్చేసి లిజనర్ను అనుసరిస్తూ ప్రొనౌన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం. అలాగే కొన్ని ప్రొనౌన్స్ని ఎప్పుడు కూడా చేంజ్ చేయకుండా ఉన్నట్లుగానే చెప్పాలి. ఈ విధంగా రూల్ నెంబర్ 2 గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. రూల్ నెంబర్ 3, చేంజ్ ఆఫ్ పాయింటర్ వర్డ్స్. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు కొన్ని పదాలు మారుతూ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగో బిఫోర్ అవుతుంది, హియర్, దేర్, నౌ, దెన్, హెన్స్, దెన్స్, జస్ట్, ఇమ్మీడియట్లీ, దిస్, దట్, దీస్, దోస్, టుడే, దట్ టుడే, టునైట్, దట్ నైట్, టుమారో, ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, ఎస్టర్డే, ద ప్రీవియస్ డే, ద డే బిఫోర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, డే బిఫోర్ ఎస్టర్డే, 2 days బిఫోర్, డే ఆఫ్టర్ టుమారో, 2 days ఆఫ్టర్. ఎగో బిఫోర్ అవుతుంది, హియర్, దేర్ అవుతుంది, నౌ, దెన్, హెన్స్, దెన్స్, జస్ట్, ఇమ్మీడియట్లీ, దిస్, దట్, దీస్, దోస్, టుడే, దట్ టుడే, టునైట్, దట్ నైట్, టుమారో, ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, ఎస్టర్డే, ద ప్రీవియస్ డే, ద డే బిఫోర్, నెక్స్ట్ మంత్,
నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, డే బిఫోర్ ఎస్టర్డే, 2 days బిఫోర్, డే ఆఫ్టర్ టుమారో, 2 days ఆఫ్టర్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెడ్ ఐఎమ్ గోయింగ్ నౌ. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నాయుడు సెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ దెన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ ఐ వెంట్ ఎస్టర్డే. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ గాన్ ద ప్రీవియస్ డే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిహాలి సెడ్ ఐ బాట్ దిస్ పెన్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నిహాలి సెడ్ దట్ షీ హ్యాడ్ బాట్ దట్ పెన్. ఈ 3 ఎగ్జాంపుల్స్ని మనం బాగా గమనించినట్లయితే పాయింటర్ వర్డ్స్ అనేవి ఏ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి చేంజ్ అయ్యావి అనేవి మనం ఇక్కడ బాగా గమనించవచ్చు. మొదటి ఎగ్జాంపుల్లో నవ్వు దెన్గా మారడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డేగా మారింది. అలాగే మూడో ఎగ్జాంపుల్లో దిస్ అనేది దట్టుగా మారింది. ఈ విధంగా పాయింటర్ వర్డ్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి చేంజ్ అవుతూ ఉంటాయి. రూల్ నెంబర్ 4, ఓమేషన్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్. నంబర్ 1, డైరెక్ట్ స్పీచ్లో కామా మరియు కొటేషన్ మార్క్స్ను తొలగించి వాటి స్థానంలో సరైన కంజంక్షన్ను వాడడం ఎలాగో ఇప్పటి వరకు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. నంబర్ 2, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి విరామ చిహ్నాలు కూడా ఉండరాదు. చివర ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ప్రతి డైరెక్ట్ స్పీచ్ వాక్యంలో 2 క్రియలుంటాయి. మొదటి క్రియను రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. ఇది ఇన్వర్టెడ్ కామర్స్కు ముందు ఉంటుంది. రెండో క్రియను రిపోర్టెడ్ వర్బ్ అని అంటారు. ఇది ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉంటుంది. ఎగ్జాంపుల్, కేసీఆర్ సెడ్ ఐ వాచ్ మూవీస్. ఈ వాక్యంలో సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బు, వాచ్ అనేది రిపోర్టెడ్ వర్బు. సమ్ మోర్ ఈజీ టిప్స్ టు ఫైండ్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ను ఏ విధంగా గుర్తించాలి అంటే నంబర్ 1, ఒకరు చెప్పిన మాటలు కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్కు మధ్యలో ఉంటాయి. నంబర్ 2, కొటేషన్ మార్క్స్కు ముందు కామా ఉంటుంది. నంబర్ 3, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యం క్యాపిటల్ లెటర్తో మాత్రమే ప్రారంభమవుతుంది. నంబర్ 4, కామాకు ముందు రిపోర్టింగ్ వర్బు తప్పకుండా ఉంటుంది. సెడ్ను రిపోర్టింగ్ వర్బ్ అని అంటారు. నంబర్ 5, ఇన్వర్టెడ్ కామాస్కు లోపల రిపోర్టెడ్ వర్బు ఉంటుంది. ఎగ్జాంపుల్, చంద్రబాబు సెడ్ ఐ వాచ్డ్ లెజెండ్. డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలో తెలుసుకున్నాం. మరి ఇండైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే ఇది క్యాపిటల్ లెటర్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. వాక్యం మధ్యలో ఒక కంజంక్షన్ ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే కంజంక్షన్ను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అంటే కొన్ని రూల్స్ను మనం పాటించాలి. ముందుగా రిపోర్టింగ్ వర్బును మార్చాలి. నంబర్ 1, రిపోర్టింగ్ వర్బును మార్చాలి. నంబర్ 2, పంక్చుయేషన్ మార్క్స్ను తొలగించాలి. పంక్చుయేషన్ మార్క్స్ అంటే కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించాలి. పంక్చుయేషన్ మార్క్స్ను తొలగించాలి. నంబర్ 3, తగినటువంటి కంజంక్షన్ను వాడాలి. నంబర్ 3 ఏంటి? తగిన కంజంక్షన్ను వాడాలి. నంబర్ 4, ప్రొనౌన్స్ను మార్చాలి. ప్రొనౌన్స్ను మార్చాలి. నంబర్ 5, టెన్స్ను మార్చాలి. టెన్స్ను మార్చాలి. నంబర్ 6, ఎక్స్ట్రా వర్డ్స్. ఎక్స్ట్రా వర్డ్స్ మీన్స్ నౌ, దిస్, దోస్, టుడే, టుమారో, ఎస్టర్డే ఇలాంటి వాక్యాలు ఉంటే వాటిని మార్చాలి. రూల్ నంబర్ 5, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్,
ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. రోల్ నెంబర్ 5. డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ యాడింగ్ కంజంక్షన్. రిపోర్టింగ్ వర్బును మారుస్తూ కంజంక్షన్ను చేర్చే విధానాన్ని ఈ టేబుల్లో మనం చూద్దాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, రిపోర్టింగ్ వర్బ్స్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, కంజంక్షన్ టు బి యూజ్డ్. అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ను ఉపయోగించేటప్పుడు మనం రిపోర్టింగ్ వర్బును ఏ విధంగా మారుస్తూ కంజంక్షన్ను యాడ్ చేస్తామో ఈ పట్టికలో మనం క్లియర్గా చూద్దాం. డిక్లరేటివ్ సెంటెన్స్ ఇది సబ్జెక్టుతో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టుతో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సెట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సే వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సేస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సేస్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సే టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో సేస్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో టెల్స్ వస్తుంది. కంజంక్షన్ మాత్రం అన్నింటికి కూడా దట్ అనే కంజంక్షన్ మాత్రమే మనం యాడ్ చేస్తాము. అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క రిపోర్టింగ్ వర్బును మారుస్తూ కంజంక్షన్ను ఏ విధంగా యాడ్ చేస్తామో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నంబర్ 1. నిహాలి సెడ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నిహాలి సెడ్ దట్ షీ వాజ్ సో హ్యాపీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెడ్ టు నిహాలి ఐ వర్క్ ఫర్ యూ. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నాయుడు టోల్డ్ నిహాలి దట్ హీ వర్క్డ్ ఫర్ హర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద చిల్డ్రన్ సే వీ గో. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ద చిల్డ్రన్ సే దట్ దే గో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద చిల్డ్రన్ సే టు హిమ్ వీ గో. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ద చిల్డ్రన్ టెల్ హిమ్ దట్ దే గో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రాజు సేస్ ఐ యామ్ ఎట్ హోమ్. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే రాజు సేస్ దట్ హీ ఈజ్ అట్ హోమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సీత సేస్ టు రామ్ ఐ యామ్ విత్ యూ. ఈ డైరెక్ట్ స్పీచ్ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే సీత టెల్స్ రామ్ దట్ షీ ఈజ్ విత్ హిమ్. ఈ 6 ఎగ్జాంపుల్స్ గాన మనం బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు ఏ విధంగా మారిందో మనం బాగా ఇక్కడ చూడొచ్చు. 1వ 2వ ఎగ్జాంపుల్స్ బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు పాస్ట్ టెన్స్లో ఉన్నందున ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉన్నటువంటి వాక్యాన్ని కూడా పాస్ట్ టెన్స్గా మార్చి ఇండైరెక్ట్ స్పీచ్లో రాశాము. కానీ 3వ 4వ 5వ 6వ ఎగ్జాంపుల్స్లో రిపోర్టింగ్ వర్బు ప్రజెంట్లో ఉన్నందున ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా టెన్స్ను మార్చకుండా రాశాము. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఇంటరాగేటివ్ లేదా క్వశ్చన్స్ టేబుల్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, రిపోర్టింగ్ వర్బ్స్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, కంజంక్షన్ టు బి యూజ్డ్. ఇంటరాగేటివ్ లేదా క్వశ్చన్స్ టేబుల్ను చూసినట్లయితే నంబర్ 1 ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ముగుస్తుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో ముగుస్తాయి. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, ఆస్కుడ్గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఆస్కుడ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, ఇంట్రాగేటివ్డ్, వాంటెడ్ టు నోగా మారుతుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ను డైరెక్ట్ స్పీచ్ నుండి
ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు కంజంక్షన్గా ఇఫ్ లేదా వెదర్ని ఉపయోగిస్తాము. నంబర్ 1 ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇవి హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ముగుస్తుంది. రిపోర్టింగ్ వర్బ్ను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, ఆస్క్డ్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, ఇంట్రాగేటివ్, వాంటెడ్ టు నో వస్తుంది. కంజంక్షన్గా ఇఫ్ లేదా వెదర్ని ఉపయోగిస్తాము. నంబర్ 2 మెయిన్ క్వశ్చన్స్, డబుల్ వర్డ్ క్వశ్చన్స్. డబుల్ వర్డ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో ఇవి ముగుస్తాయి. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సే, సే టు, ఆస్క్, సేస్, సే టు, ఆస్క్స్గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేసరికి ఆస్క్, క్వశ్చన్, ఎంక్వైర్, ఇంట్రాగేటివ్, వాంట్ టు, నో ఆస్క్స్, క్వశ్చన్స్, ఎంక్వైర్స్, ఇంట్రాగేట్స్, వాంట్స్ టు నోగా మారుతుంది. కంజంక్షన్గా మనం గివెన్ డబుల్ వర్డ్నే ఉపయోగిస్తాము. వాట్, వేర్, వెన్, వై ఎక్సెట్రా వీటిల్లో ఏది ఉంటే దాన్నే మనం కంజంక్షన్గా ఉపయోగిస్తాము. నంబర్ 2 మెయిన్ క్వశ్చన్స్ లేదా డబుల్ వర్డ్ క్వశ్చన్స్. డబుల్ వర్డ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్స్తో ఇవి ముగుస్తాయి. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సే, సే టు, ఆస్క్, సేస్, సే టు, ఆస్క్స్గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఆస్క్, క్వశ్చన్, ఎంక్వైర్, ఇంటరాగేటివ్, వాంట్ టు, నో ఆస్క్స్, క్వశ్చన్స్, ఎంక్వైర్స్, ఇంట్రాగేట్స్, వాంట్స్ టు నోగా మారుతాయి. కంజంక్షన్గా గివెన్ డబుల్ వర్డ్నే ఉపయోగిస్తాము. వాట్, వేర్, వెన్, వై, హౌ వీటిని మనం కంజంక్షన్గా ఉపయోగిస్తాము. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నంబర్ 1 ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్స్: ఏ బాయ్ సెడ్ టు ఏ టీచర్, మే ఐ కమ్ ఇన్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఏ బాయ్ ఆస్క్డ్ ఏ టీచర్ ఇఫ్ ఆర్ వెదర్ హీ మైట్ కమ్ ఇన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫాదర్ సెడ్ టు డాటర్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఫాదర్ ఎంక్వైర్డ్ డాటర్ ఇఫ్ షీ హ్యాడ్ హర్ డిన్నర్. నంబర్ 2 మెయిన్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్: నిహాలి సెడ్ టు రాజు, వాట్ ఈజ్ యువర్ నేమ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నిహాలి ఆస్క్డ్ రాజు వాట్ హీజ్ నేమ్ వాజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాయుడు సెడ్ టు స్టూడెంట్స్, హౌ ఆర్ యూ. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే నాయుడు ఆస్క్డ్ స్టూడెంట్స్ హౌ దే వేర్. ఈ ఎగ్జాంపుల్స్ గాన మనం బాగా గమనించినట్లయితే రిపోర్టింగ్ వర్బు ఏ విధంగా మారుతుంది, అలాగే కంజంక్షన్ను ఏ విధంగా యాడ్ చేస్తున్నాం అనేది మనం బాగా గమనించవచ్చు. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ సబ్జెక్టు లేకుండా ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. వీటినే కర్తరహిత వాక్యాలు అని కూడా అంటారు. లెట్ సెంటెన్సెస్ ఇవి కూడా ఇంపెరేటివ్ సెంటెన్స్లో ఒక భాగమే. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, సే, సేస్, సెడ్, సెడ్ టు, సే, సేస్, సే టు, సేస్ టు గా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేసరికి ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్, కమాండెడ్, బెగ్డ్, ఆర్డర్, ఆర్డర్స్, రిక్వెస్ట్, రిక్వెస్ట్, అడ్వైజ్, అడ్వైస్, కమాండ్, కమాండ్స్, సజెస్టెడ్, ప్రపోజ్డ్, సజెస్ట్, సజెస్ట్, ప్రపోజ్, ప్రపోజ్గా మారుతాయి. కంజంక్షన్గా దట్ను ఉపయోగిస్తాము. ఇంపెరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ లేకుండా ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. వీటినే కర్తరహిత వాక్యాలు అని కూడా అంటాము. లెట్ సెంటెన్సెస్ ఇవి కూడా ఇంపెరేటివ్ సెంటెన్స్లో ఒక భాగమే. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, సే, సేస్, సెడ్, సెడ్ టు, సే, సేస్, సే టు, సేస్ టుగా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేసరికి ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్, కమాండెడ్, బెగ్డ్, ఆర్డర్, ఆర్డర్స్, రిక్వెస్ట్, రిక్వెస్ట్,
అడ్వైజ్, అడ్వైస్, కమాండ్, కమాండ్స్, సజెస్టెడ్, ప్రపోజ్డ్, సజెస్ట్, సజెస్ట్, ప్రపోజ్, ప్రపోజ్గా మారుతాయి. కంజంక్షన్గా దట్ను ఉపయోగిస్తాము. ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్, షీ సెడ్ టు హిమ్ గెట్ అవుట్. ఈ వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే షీ ఆర్డర్డ్ హిమ్ టు గెట్ అవుట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ టు హిమ్ డోంట్ స్మోక్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే షీ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు స్మోక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ టు హర్ టేక్ రెస్ట్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ అడ్వైజ్డ్ హర్ టు టేక్ రెస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ సెడ్ టు హర్ క్లోజ్ ద విండో ప్లీజ్. ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఐ రిక్వెస్టెడ్ హర్ టు క్లోజ్ ద విండో. లెట్ సెంటెన్సెస్. సజెషన్స్ ఆర్ ప్రపోజల్స్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షీ సెడ్ టు హిమ్ లెట్ మీ టేక్ రెస్ట్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే షీ సజెస్టెడ్ టు హిమ్ దట్ షీ షుడ్ టేక్ రెస్ట్, లేదా షీ ఆస్క్డ్ హిమ్ టు లెట్ హర్ టేక్ రెస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ టు హర్ లెట్ హర్ హెల్ప్ ద పూర్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే హీ సజెస్టెడ్ టు హర్ దట్ దే షుడ్ హెల్ప్ ద పూర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ సెడ్ టు ద టీచర్ లెట్ us ప్లాన్ ద టూర్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి స్టూడెంట్స్ ప్రపోజ్డ్ టు ద టీచర్ దట్ దే షుడ్ ప్లాన్ ద టూర్, లేదా స్టూడెంట్స్ ఆస్క్డ్ ద టీచర్ టు లెట్ దెమ్ ప్లాన్ ద టూర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ సెడ్ టు హర్ లెట్ మీ మ్యారీ యూ. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి హీ ప్రపోజ్డ్ టు హర్ దట్ హీ షుడ్ మ్యారీ హర్, లేదా హీ ఆస్క్డ్ హర్ టు లెట్ హిమ్ మ్యారీ హర్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. రిపోర్టింగ్ వర్బ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. కంజంక్షన్ టు బి యూజ్డ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హో, షిట్, వావ్, హరే, బ్రేవ్ మొదలగు పదాలు కలిగి ఉండే వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, సే, సేస్, సే టు, సేస్ టు ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఎక్స్క్లెయిమ్డ్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ ప్లస్ సరవ్ లేదా వండర్. ఎక్స్క్లెయిమ్, ఎక్స్క్లెయిమ్స్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ ప్లస్ సరవ్ లేదా వండర్. కంజంక్షన్గా మనం దట్ను ఉపయోగిస్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓ, షిట్, వావ్, హరే, బ్రేవ్ మొదలగు పదాలను కలిగి ఉండే వాక్యాలను ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. రిపోర్టింగ్ వర్బు డైరెక్ట్ స్పీచ్లో సెడ్, సెడ్ టు, సే, సేస్, సే టు, సేస్ టుగా ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ఎక్స్క్లైమ్డ్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ సరవ్ లేదా వండర్. ఎక్స్క్లెయిమ్, ఎక్స్క్లెయిమ్స్ ప్లస్ విత్ ప్లస్ జాయ్ సరవ్ లేదా వండర్గా మారుతుంది. కంజంక్షన్గా మనం దట్ను ఉపయోగిస్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్, హీ సెడ్ టు నిహాలి వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి హీ ఎక్స్క్లెయిమ్డ్ టు నిహాలి దట్ షీ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద మేనేజర్ సెడ్ టు ద వర్కర్ బ్రేవ్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి ద మేనేజర్ అప్లైడ్ ఎట్ ద వర్కర్ సేయింగ్ దట్ హీ హ్యాడ్ డన్ ఏ గుడ్ జాబ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే she said hurry I got the job. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసరికి she exclaimed with delight that she had got the job.
హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మనం ఎందుకు వీటిని నేర్చుకోవాలి అంటే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో ఏముంటాయి అంటే, ఇందులో 5 రూల్స్ ఉంటాయి. ఈ 5 రూల్స్ పైన చక్కటి అవగాహన కలిగి ఉన్నట్లయితే అంత చక్కగా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలం. మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. వాట్ ఎవర్ వీ స్పీక్ టు రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అవర్ స్పీచ్. సమాచారాన్ని అందించేందుకు మనం మాట్లాడే ప్రతిదీ స్పీచ్ అవుతుంది. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇట్ ఈజ్ పాసిబుల్ టు రిపీట్ వాట్ అదర్ హ్యావ్ సెడ్ ఇన్ 2 ways. ఇతరులు చెప్పిన మాటలను 2